ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టిలో మళ్ళీ చెడ్డగా ప్రవర్తించారు. అందుచేత వారిని యెహోవా 7 ఏళ్ళు మిద్యాను వాళ్ళ చేతికి అప్పగించారు. మిద్యాను వాళ్ళ మూలాన ఇశ్రాయేల్ ప్రజలు హీనస్థితికి దిగజారిపోయారు. అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. గిద్యోను తల వంచి యెహోవాను ఆరాధించాడు. తిరిగి ఇశ్రాయేల్ వారి మకం వచ్చి, లెండి, యెహోవా మిద్యాను వాళ్ళ శిబిరాన్ని మీ వశం చేశాడు అన్నాడు. గిద్యోను తానే లేచి మిద్యాను రాజులైన జెబహును సల్మునాను చంపాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ వారు గిద్యోనుతో, మీరు మమ్మల్ని మిద్యాను వాళ్ళ చేతుల నుండి విడిపించారు గనుక మీరు మమ్మల్ని పరిపాలించండి. మీ తర్వాత మీ కొడుకు మీ మనవడు కూడా మమ్మల్ని పరిపాలించాలి అని చెప్పారు. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని పరిపాలించను, నా కొడుకు మిమ్మల్ని పరిపాలించాడు, యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తాడు అన్నాడు. నేటి క్రైస్తవుల్లో సహా చాలామంది ఎలాగైనా అధికారం చేజిక్కించుకొని ఇతరులపై పెత్తనం చేయడానికి చూస్తారు. గిద్యోను సంగతి అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. గిద్యోను చెప్పిన మాట, యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తాడు. మనం కూడా అధికార దాహాన్ని వీడి దేవుని నామ మహిమార్థమై సంఘ క్షేమాభివృద్ధికరంగా పనిచేద్దాం.